వెల్కమ్ ఫుడీస్. ఇవాళ రెసిపీ విలేజ్ స్టైల్లో కొత్తిమీర టమాటా పచ్చడి. ఎప్పుడూ పులుసు కూరలు మసాలా దట్టించిన కూరలతోనే కాకుండా నోటికి మంచి రుచి కోసం అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళను ట్రై చేస్తూ ఉండాలి. వేడి అన్నంలోకి కమ్మగాను, పప్పులో నంజుకోవచ్చు, పెరుగుతోనూ జత కలిపేయచ్చు. సరే లేట్ చేయకుండా నోట్లో నీళ్లు ఊరించే కొత్తిమీర టమాటా పచ్చడిని ఇట్లా వెళ్ళి అట్లా చూసేద్దాం. చలో. దానికోసం ముందుగా కావలసినంత కొత్తిమీర తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టతో రెసిపీ చూద్దాం. తీసుకున్న కొత్తిమీరకి వాటి వేళ్లను కట్ చేసి లేత కాడలతో సహా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీరకి సరిపడా 3 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకున్న కొత్తిమీర టమోటాలను పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1.5 టీ స్పూన్ ధనియాలు, ఒక చిన్న టీ స్పూన్ ఉద్దిపప్పు, ఒక చిన్న టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఓపిగ్గా లో ఫ్లేమ్లో రంగు మారి జీలకర్ర ధనియాలు వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా రంగు మారి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇదే వేడి మీద ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఈ దినుసులు వేయించాక ఫైనల్లో కొంచెం ఇంగువ వేసి కూడా వేయించుకోవచ్చు, కానీ వేసేదే కొంచెం ఆ కడాయికి అంటుకుపోతుంది కాబట్టి ఇలా ఈ వేడి మీదనే వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు దినుసులు చల్లారేలోపు అదే కడాయిలో ఎండుమిర్చి వేసుకోవాలి. టమోటాలు, చింతపండు వేస్తాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారంను బట్టి ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చి తుంచి వేసుకోవడం వల్ల ఈ గింజలు కూడా వేగి పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో వేయించాలి. ఎండుమిర్చి ఈ విధంగా రంగు మారి వాటితో పాటు ఈ గింజలు కూడా ఈ విధంగా వేగాయి అనుకున్నాక వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలో ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసిన వెల్లుల్లిని లో ఫ్లేమ్లో రంగు మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఒక 2-3 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి వీటిని ఒక 2 నిమిషాలు వేయించాక ఇందాక రెడీగా పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోవాలి. టమోటాలతో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, ఈ టమోటాలు మెత్తగా మగ్గడానికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ టమోటాలను మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ టమోటాలను ఈ విధంగా మెత్తగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం చింతపండును శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఫైనల్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇందులోని వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ ఆవిరితోనే ఆ వాటర్తోనే ఈ కొత్తిమీర టమోటా మగ్గేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత చూస్తే చూడండి వాటర్ ఇంకిపోయి కొత్తిమీర టమోటా బాగా మగ్గి ఈ విధంగా తయారైన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. ఈ కొత్తిమీర టమోటా మిశ్రమం చల్లారేలోపు ఇందాక వేయించుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఇందులో వేసిన ఎండుమిర్చి వలన కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చిని పక్కకు తీసి పచ్చడి గ్రైండ్ చేశాక ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే అప్పుడైనా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేశాక ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న కొత్తిమీర టమోటా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత అన్ని సమంగా మెదగడానికి ఒకసారి బాగా కలిపి వీటిని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ కొత్తిమీర టమోటాను ఎక్కువసేపు వేయించడం వల్ల డ్రైగా అయిపోయినట్టు అనిపిస్తే ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళని వేసుకోవచ్చు. చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే ఇక్కడ వేసే పోపులు కావలసిన కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని తుంచి వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి వేసి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఆవాలు మొత్తం చిట్పట్లాడి కరివేపాకు కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ వేడి మీదనే కొత్తిమీర టమోటా పచ్చడి వేసి ఒకసారి బాగా కలిపి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. ఫైనల్ గా ఈ రెసిపీలో ఉప్పు కారం పులుపు పర్ఫెక్ట్ గా వేసుకుని వండితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.